స్టార్టర్స్లో ఒక్కటైన చిల్లీ చికెన్ ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎంతో రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నా. మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా చిల్లీ చికెన్కి ఎప్పుడూ కూడా ఇలానే బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. నేనైతే అరకేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ముందుగా ఒక అరచెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం. ఇవి వేయడం వల్ల ఫుడ్ కలర్ లేకుండానే మీకు చిల్లీ చికెన్ అనేది ఎర్రగా వస్తుంది. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే దాని ప్లేస్లో మైదా మరియు బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని మరీ పల్చగా ఉంటే గనుక కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. నాకైతే కొద్దిగా పల్చగా ఉందని ఇంకో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటున్నా. చూసారుగా, ఇలా ముక్కలకి కోటింగ్ అనేది గట్టిగా ఉండాలి, లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి అనేది మీకు మందంగా ఉండాలి. అప్పుడే ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే కలపకూడదు, ఎందుకంటే ముక్కలపై ఉన్న కోటింగ్ అనేది ఊడిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసుకొని చికెన్ ముక్కలను వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక కప్ చిన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేపుకోవాలి. అది వేగాక ఈ విధంగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ, అలాగే క్యాప్సికమ్ని కూడా అదే విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలానే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, టొమాటో కెచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వేగాక ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఎక్కడా కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసుకోవాలి.
ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే వేసుకోండి. నీరంతా ఇంకే వరకు వేగనివ్వాలి. నీరంతా ఇంకిన తర్వాత స్టవ్ ఆపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో నోరూరించే చిల్లీ చికెన్ రెడీ. ఇలా ఇంట్లోనే మీరు తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా చేసుకోవచ్చు.